హలో అండి, నేనైతే ఇక్కడ ఆశ్రమంకి వచ్చినానండి. అమ్మన్న అనంతపూర్ నుంచి ఒక 12-13 కిలోమీటర్స్ ఉంటుందండి. రామనేపల్లి దగ్గర ఆశ్రమం అయితే ఉంది. గీతా భవాని మేడం గారిది చాలా బాగుంటుందండి ఆశ్రమము. ఇక్కడైతే చూడండి కదండి ఎంత బాగుంది అసలు. ఇక్కడికైతే నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను. మార్నింగ్ వచ్చినంటే ఈవినింగ్ వరకు ఇంటికి కూడా వెళ్ళను. వీళ్ళతోనే కాసేపు కూర్చొని ఈ చెట్ల దగ్గర ఈ క్లైమేట్కి అయితే నేను ఫిదా అయిపోతానండి. అసలుకి చాలా మంచి ప్లేస్. ఏం హెల్త్ పరంగా కానీ ఏ పరంగా కానీ ఇక్కడ ఈ వాతావరణానికి అయితే హెల్త్ బాగాలేకుండా ఉన్న వాళ్ళకి కూడా బాగా అయిపోతుందండి. ఇక్కడైతే నేను అవ్వ వాళ్ళ తాత వాళ్ళైతే చాలా క్లోజ్గా ఉంటాను. వాళ్ళు కూడా నాతో చాలా బాగుంటారు అసలుకి. చూసారు కదండి, ఇదైతే ఆశ్రమము రామనేపల్లి దగ్గర ఉంటుందండి. ఒక మన అనంతపూర్ నుంచి 12-13 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే అవ్వ వాళ్ళు తాత వాళ్ళంతా ఉంటారు. మా గీతక్క ఆశ్రమం అండి ఇది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ టెంపుల్ ఉంది. దీంట్లోనే అక్కడ భోజనం చేసి ఇక్కడికి వచ్చి వీళ్ళు సేద తీర్చుకుంటారు. మీరు కూడా ఎవరైనా కానీ వీళ్ళని చూడాలా అది అనుకుంటే ఎవరన్నా కానీ రావచ్చు. మనము బర్త్డే అంట అవి ఇవి అక్కడ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాంటి చోటు వచ్చి వీళ్ళని అవ్వ వాళ్ళని తాత వాళ్ళని పలకరిస్తే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. అయితే ఆలయం కూడా ఉంది, టెంపుల్ అండి. వీళ్ళంతా అవ్వ వాళ్ళు తాత వాళ్ళంతా వచ్చి ఈవినింగ్ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. ధ్యానంలో కూడా కూర్చుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క పండుగ కూడా వీళ్ళు చేసుకుంటారండి. చుట్టుపక్కల పల్లె వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. శ్రీరామనవమి కానీ ప్రతి ఒక్క పండుగ, ఉగాది, అన్ని పండుగలు ఇక్కడ జరుపుతారు. గీతక్క గారు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుపుతారండి. ఇక్కడ అమ్మవారు మొత్తం గణపతి ఈశ్వరుడు మొత్తం అన్ని దేవుళ్ళు ఉన్నాయండి. ఇదైతే వంటశాల అండి. ఇక్కడ అన్నం వండుతారు. ఇక్కడ భోంచేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. అక్కడైతే వీళ్ళ రెస్ట్ రూమ్ ఉంటుందన్నమాట. ఇది మెయిన్ గేట్ అండి, ఎంట్రన్స్. ఇది చూడండి, వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఆశ్రమం అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని చాలా నీట్గా పెట్టుకుంటారు. ఇదైతే ఖచ్చితంగా చూడవలసిన ప్లేసే కదా. ఖచ్చితంగా రండి, చూడండి. మీ మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.